హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. రైతులకు భారీ శుభవార్తనైతే తెలియజేశారు మన చంద్రబాబు గారు. సర్కార్ అయితే అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన అయితే చేశారు. పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఎలాంటి అప్డేట్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అన్నదాత సుఖీభవ చంద్రబాబు గారు ప్రభుత్వ కీలక ప్రకటన చేసినందువలన ప్రతి ఒక్కరికి ఊరటైతే కలిగిస్తోంది. రైతు రాజ్యం నేల తల్లిని నమ్ముకొని పొలం పండించే అన్నదాతలు ముఖ్యంగా చిరునవ్వు వెలగాలని చేయాలని సంకల్పంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీని నిలబెట్టే దిశపై ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలలో అన్నదాత సుఖీభవ పథకం అయితే ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే వ్యవసాయం భారం తగ్గిస్తుంది. ప్రభుత్వ లక్ష్యం అతి త్వరలోనే ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక ప్రకటన అయితే తీసుకొని పథక ప్రారంభ దశలో లబ్ధిదారులకు ఎంపికైన రైతుల వేలిముద్రలతో ధృవీకరణ ఈకేవైసీ తప్పనిసరి చేయించుకొని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ప్రకటన జారీ చేస్తారు. జూన్ 13 నుంచి 20 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గ్రామ మండల స్థాయి సిబ్బంది స్పష్టమైన గడువునైతే విధించింది. కాకపోతే ఇప్పుడు టైంని ఎక్కువ పెంచడం అయితే కూడా జరిగింది. అయితే సాంకేతికంగా సరిగ్గా పని చేయకపోవడం వల్ల, అంటే ఈకేవైసీ అప్డేట్లు అనేటివి సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల రైతులు గంటల తరబడి వెయిటింగ్ ఉండాల్సిన పరిస్థితి ఏమీ లేదని ఈకేవైసీ ప్రక్రియ సంబంధించి ఓపిక పరీక్షగా మార్పించి రైతులు ఎదుర్కొన్నట్లు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఇప్పటికే ఇతర పథకాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాల్లో ఈకేవైసీ చేసిన రైతులైతే సుఖీభవ పథకానికి మళ్ళీ ఈకేవైసీ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం అయితే చేసింది. ఈ ప్రకటన వల్ల వేలాది మంది రైతులకు ఊరట లభించింది. అప్పటి వరకే తలెత్తిన గందరగోళానికి తాత్కాలికంగా చెక్ పడింది. అయితే ఈకేవైసీ అసలు చేయాల్సిన వారు, అంటే గతంలో చేసుకొని వారు వెంటనే అయితే చేసుకోవాలి. గతంలో చేసుకున్న వారైతే ఈకేవైసీ అసలు చేయాలన్న వారు అవసరం లేదని, ప్రత్యేకంగా సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలని సూచించారు అధికారులు. ఇంకా ఈకేవైసీ చేయాలని రైతులు గడువు ముగిసేలోపే దగ్గర అయితే చేయించుకోవచ్చని, అంటే మీ సేవా కేంద్రాల్లో వెళ్ళి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికార మంత్రులు అయితే వెల్లడించడం అయితే జరిగింది. కాక ఈకేవైసీ ఇప్పటికే పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీ సేవా కేంద్రంలో లేదా అధికార వెబ్సైట్ పోర్టబుల్ సమాచారం పొందేందుకు గ్రామ వాలంటరీ వ్యవసాయ అధికారులను స్పందించాల్సిన అవసరం అయితే గతంలో ఉన్నదని, ఇప్పుడైతే ఈ పథకం వల్ల ప్రయోజనం పొందే లబ్ధిదారు ప్రతి ఒక్కరూ వారి మొబైల్లోనే గూగుల్లో సెర్చ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సాంకేతిక రైతన్న సుఖీభవ ఉంటే దేశానికి అభివృద్ధి నిలకడ ఉంటుందని విధి విధానాలుగా ప్రక్రియలను అయితే చేపట్టడం అయితే జరిగింది. బయోమెట్రిక్ అవసరం ఏం లేదని వారం రోజుల క్రితం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారికంగా జిల్లా ఎంపిక సమాచారం అయితే చేయించుకోవడం అయితే జరిగింది. పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డ్ పత్రాలు, బయోమెట్రిక్ ప్రక్రియ హాజరు కావాల్సిన అవసరం ఏం లేదని వ్యవసాయ శాఖ జిల్లా అధికారిక చంద్రనారాయణ గారు అయితే ప్రత్యేకంగా, అంటే మన సీఎం చంద్రబాబు గారు వెల్లడించడం అయితే జరిగింది.